హోరాహోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్ ఆర్సీబీ దెబ్బకు ఏకపక్షంగా మారింది. రేణుకా సింగ్ తో పాటు బెంగళూరు బౌలర్స్ అంతా ఢిల్లీని చుట్టుముట్టారు. ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందన తనదైన స్టైల్లో రెచ్చిపోయాడి ఢిల్లీకి ఘోర పరాజయాన్ని మిగిల్చింది. WPL 2025 సీజన్ 4వ మ్యాచ్ లో బెంగళూరు మరియు ఢిల్లీ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పక్కా ప్లానింగ్ తో వచ్చిన ఆర్సీబీ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ డేంజరస్ బ్యాటర్ షఫాలి వర్మ డకౌట్ గా పెవలింగ్ ని పంపి ఢిల్లీకి భారీ షాక్ ఇచ్చింది. అయితే ఢిల్లీ ఫస్ట్ జోన్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ మరియు ఓపెనర్ మెగ్లానింగ్ జోడీ తమ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 22 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి కుదురుకునే దిశగా వెళుతున్న జెమిమాను ఆర్సీబీ బౌలర్ వేర్ హోమ్ తన బుట్టలో వేసుకుంది. ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందన బ్రిలియంట్ కెప్టెన్సీ తో పాటు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ పరుగులు చేయడానికి నానా తంటాలు పడింది. ముఖ్యంగా ఆర్సీబీ స్పిన్నర్లు ఏక్తా బిస్త్ మరియు జార్జియా వేర్ హోమ్ స్పిన్ మాయకు ఢిల్లీ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్లానింగ్ తో పాటు స్టార్ బ్యాటర్ అంతా ఒకరి వెంట ఒకరు పెవలిన్ కి క్యూ కట్టడంతో ఢిల్లీ 19.3 ఓవర్లలోనే 141 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్స్ రేణుకా సింగ్ మరియు జార్జ్ వేర్ హోమ్ చెరో 3 వికెట్ పడగొట్టి ఢిల్లీ పతనంలో కీలక పాత్ర పోషించారు. అసలే స్వల్ప లక్ష్యం, ఆపై తనకు ఇష్టమైన షాట్లను ఆడడానికి అనువుగా ఉన్న ఫీల్డింగ్ ప్లేస్మెంట్ ఉపయోగించుకున్న స్మృతి మందన రెచ్చిపోయి ఆడింది. ఆర్సీబీ మరో ఓపెనర్ డానియల్ వ్యాట్ చక్కటి టైమింగ్స్ తో ఆడుతూ ముందుకు సాగింది. వీరిద్దరి జంటను విడదీయడానికి ఢిల్లీ కెప్టెన్ మెగ్లానింగ్ ఆపసొపాలు పడింది. దాదాపు విజయం ఖాయమవుతుందన్న దశలో 42 పరుగులు చేసిన వ్యాట్ను ఢిల్లీ బౌలర్ అరుణ్ రెడ్డి వెనక్కి పంపింది. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకుని బౌండరీలు మోగించిన స్మృతి మందన 47 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 81 పరుగులు చేసి ఆర్సీబీని విజయపథం నడిపించింది. కేవలం 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ అలవోకగా టార్గెట్ ఛేదించి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఉన్నత ప్రమాణాలతో 3 వికెట్లు పడగొట్టిన రేణుకా సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.